క్రైస్తులా దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. దేవాతి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనల్ని అనుదినం కాపాడుతూ సజీవ లెక్కలో ఉంచుతున్నాడు. నిన్న ఉన్న వ్యక్తి ఈరోజు ఉంటాడన్న నమ్మకం లేని దినాలలో మనం బ్రతుకుతుండగా దేవుడు మనకిచ్చినట్టు ధన్యతను బట్టి మనలో ఎంతమంది దేవుడిని ప్రతిరోజు కీర్తించగలుగుతున్నారు? దేవుడు మన జీవితంలో చేసిన మేలును బట్టి ఆయన స్తుతించగలుగుతున్నారు. లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనం ఉండాలి. ప్రతి విషయంలో కూడా దేవుని సహాయం కోరేవారు, పొందుకున్నవారు తప్పకుండా అట్టి అనుభవంలోకి రాగలుగుతారు. మనం కూడా కీర్తనకారుని వల్లే దేవుడు మన పట్ల చేయబోయే ఎన్నో కార్యాలను బట్టి మరి జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించడం మొదలు పెడదామా? మనకున్న సంతోషంలోనే కాదు, బాధలలో కూడా ఆయన మనం స్తుతించే స్థితిలోకి రావాలి. ఎందుకంటే మనం బాధపడే ఆ సమయం మనల్ని ఇంకా ఎక్కువగా దేవునికి దగ్గర చేస్తుంది. కనుక కష్టంలోనూ సుఖంలో ఎల్లవేళలా ప్రభువుని స్తుతించే వారముగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.